నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. 2 సమూయేలు 7:29. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ నిర్వహించు 21 రోజుల ఉపవాస ప్రార్థనలు 2026 జూన్ 1 నుండి 21వ తేదీ వరకు ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు. అంశం కుటుంబం దేవుని బాటలో. స్థలం మెనోనైట్ బ్రదరన్ బేథెల్ చర్చ్, మిషన్ కాంపౌండ్, గోల్కొండ క్రాస్ రోడ్స్, ముషీరాబాద్, హైదరాబాద్. అందరికీ ఆహ్వానం. ఆహ్వానించువారు దైవజనురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షులు, సీనియర్ పాస్టర్, యూపీఎఫ్ హైదరాబాద్. వివరములకు సంప్రదించండి 9050504718 మరియు 9030757571. కుటుంబ విలువలు అనే అంశం మీద వాక్యం మనం ధ్యానిస్తున్నాము. ఫ్యామిలీ వాల్యూస్. మరి ఇది 4వ ప్రసంగం. 3 ప్రసంగాలు ప్రభు మహాదయ వల్ల చేసినాను. దేవుడు వ్యభిచార పాపాన్ని చూసి చూడనట్టు ఉండడని, వ్యభిచార పాపానికి తగిన శిక్ష కుటుంబానికి కలుగుతుందని, తల్లిదండ్రులు చేసిన దోషం పిల్లల మీదకి తప్పకుండా వస్తుందని, దేవుడు క్షమించిన పాపం యొక్క పర్యవసానము తప్పకుండా శిక్ష, ఆ యొక్క చేదు ఫలాన్ని కుటుంబం అనుభవిస్తుందని. కాబట్టి ఇలాంటి పాపం కుటుంబంలో ఉంటే దాన్ని ప్రార్థన ఉపవాసం ద్వారా తరిమి కొట్టాలని, మరి దేవుడు కనికరించేంత వరకు మనం ప్రార్థించాలి. అట్టి పాపము ఉండకూడదు. గుడారములో పాపం ఉంటే దాన్ని ఏం చేయాలా? తొలగించుకోవాలి. ఉండనీయకూడదు అటువంటి పాపం. మరి ఇలాంటి సందేశాలు 3 ఇచ్చాను. మరి ఈరోజు కుటుంబ విలువల గురించి మనం మరికొన్ని మాటలు ధ్యానిద్దాం. ముఖ్యంగా 127వ కీర్తన కేంద్రీకరించి ఈరోజు వాక్యం మీకు అందిస్తాను. అవుట్ సైడ్ ద విల్ ఆఫ్ గాడ్ దెర్ ఇస్ నో హ్యాపీనెస్ ఫర్ ద క్రిస్టియన్. ఒక క్రైస్తవునికి క్రైస్తవ జీవితం సౌభాగ్యకరమైన జీవితం, యేసును కేంద్రీకరించిన జీవితం, జీసస్ సెంటర్డ్ లైఫ్. ప్రభు మన కుటుంబంలో ఉంటే ఎంత సంతోషం, ఎంత ఆనందం, ఎంత నెమ్మది, ఎంత సమాధానం. ప్రభు లేకుంటే చాలా గందరగోళం, కలవరం. కాబట్టి ప్రభువును కలిగి ఉండడం చాలా గొప్పది. సిలువను ధ్యానించడం ఎంత శక్తినిస్తుంది. సిలువ ధ్యానం జరుగుతుంది. రొట్టె విరిచినప్పుడు ద్రాక్షారసం మరి మీరు పుచ్చుకున్నప్పుడు మరొకసారి యేసు ప్రభు చేసిన బలియాగాన్ని మీరు జ్ఞాపకము చేసుకుంటున్నారు. దట్ గివ్స్ యూ పవర్ ఇన్ యువర్ లైఫ్. అవుట్ సైడ్ క్రిస్టియన్ లైఫ్ దెర్ ఇస్ నో హ్యాపీనెస్. ప్రభువును కలిగి ఉండడమే నీ కుటుంబానికి సంతోషము, సమాధానకరమని మనము గమనించాలి. ఒక కుటుంబము సమాధానంగా ఉండాలి అంటే నీ స్వశక్తి మీద ఆధారపడి లేదు. నీ సొంత శక్తితో నీ కుటుంబాన్ని కట్టలేవు. కానీ ఎవరి శక్తి కావాలి? యేసు శక్తి కావాలి. ప్రభు సహాయం చేయాలి. అందుకే ప్రభువా, నా కుటుంబము నీ అడుగుజాడల్లో నడవడానికి, నీ క్రమ పద్ధతిలో నా కుటుంబం నిలవడానికి, నీ వాక్యానుసారం బ్రతకడానికి, మరి నీ ఆజ్ఞలను పాటించి నెమ్మదైన జీవితం జీవించడానికి నాకు, నా కుటుంబానికి నీవు సహాయము దయచేయమని ప్రభు యొక్క సహాయము అడగాలి. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో నీ స్వబుద్ధిని నువ్వు ఆధారం చేసుకోనకుండా నీ పూర్ణ హృదయంతో నీ దేవుడని యెహోవాను నమ్ముకోవాలి. అప్పుడు దేవుని మీద ఆధారపడినప్పుడు తప్పకుండా నీ ప్రార్థనకు జవాబు వస్తుంది. యూ విల్ గెట్ రిప్లై ఫర్ యువర్ ప్రేయర్స్. ఎందుకంటే ప్రేయర్స్ గో అప్ అండ్ బ్లెస్సింగ్స్ కమ్ డౌన్. హల్లెలూయా. ప్రార్థనలు ధూపంగా దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు మంచి వంటి ఆశీర్వాదాలు నీ మీద, నీ కుటుంబం మీద కుమ్మరింపబడుతుంది. ఎందుకంటే దేవుడు ప్రార్థన తప్పకుండా ఆలకిస్తాడు. కుటుంబంలో పాపం ఉంది, ఆ పాపాన్ని తొలగించాలి అంటే నీవు అల్లరి చేస్తే కాదు, నీవు పెనుగులాడితే రాదు, నీవు పెద్ద పంచాయతీ పెడితే ఆ సమస్య పరిష్కరింపదు. కానీ ప్రభు పాదాలు పట్టుకోవాలి. యూ హ్యావ్ టు బి వెరీ టఫ్ టు సిన్. పాపం చూసి సై అని ఎప్పుడు అనకూడదు కదా. గంగిరెద్దు సై అంటది అన్నిటికీ. అమ్మకు దండం పెట్టంటే పెడుతుంది, అయ్యకు దండం పెడితే ఇటు పాపానికి అటు లోకానికి సై సై అనుకుంటే ఆ కుటుంబం నిలవదు. నీవు తప్పకుండా ఖచ్చితంగా ఉండాలి. వెన్ యూ డీల్ విత్ సిన్, బీ వెరీ ఫర్మ్.
సాతానుడు కూడా వణికిపోవాలి. ఎందుకంటే నీలో అంత పరిశుద్ధత ఉంటే తప్పకుండా నీ కుటుంబాన్ని నువ్వు చక్కబెట్టకోగలవు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒక బాబు తన తండ్రిని అడిగినాడంట, నాయన ఈ ఫుట్బాల్ స్టేడియంలో అందరు ఎందుకు ఈ బంతిని దంతుతున్నారు? ఎవడు చూసినా బంతిని దంతున్నాడు, ఎప్పుడు చూసినా బంతిని దంతున్నాడు. ఆ పాపం ఆ బంతిని ఎంతమంది దంతున్నారంటే తండ్రి చాలా తెలివిగా ఒక సమాధానం ఇచ్చినట్టు. ఆ బంతిని ఎందుకు తంతున్నారో తెలుసా? దాంట్లో ఏం లేదు, గాలి ఉంది, ఇంకేం లేదు, అందుకే తంతున్నారు. బంతి నిండా ఏదైనా పెట్టింటే తప్పకుండా ఎవడు తన్నాడు, ఎందుకంటే మన కాలు ఇరిగిపోతుంది కదా. అప్పుడు నాకు అనిపించింది, నిజంగా మీరు ఆత్మ పూర్ణులై ఉండడు. ఎఫెసీ పత్రిక 5:18 ఉంది, మీరు ఆత్మ పూర్ణులై ఉంటే నీ కుటుంబంలో ఉన్న పాపము చెల్లదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇట్ విల్ నాట్ స్టాండ్, ఎందుకంటే యు ఆర్ స్పిరిట్ ఫిల్డ్. వెలుగుకు చీకటికి ఏమి సంబంధం? కాబట్టి వన్స్ యు ఆర్ స్పిరిట్ ఫిల్డ్, when you are standing on the principles of God, when you have thorough courage before God, definitely no sin can be entertained in your family. త్వరగా బయటకు వచ్చేస్తుంది. ఇంటి నుండి పాపం తొలగిపోవాలంటే బాగా ప్రార్థన చేయాలి. ఇప్పుడు ఒక పొలంలో పందికొక్కు ఉంది, అప్పుడు నువ్వేం చేస్తావు? అది బయటికి రాదు. అప్పుడు నువ్వేం చేస్తావు? పొగ పెట్టాలి. పొగ పెడితే ఏం చేస్తుంది? తప్పకుండా పొగకు తట్టుకోలేకుండా బయటికి వచ్చేస్తుంది. అలాగే ఎక్కడ ప్రార్థన ఉంటుందో, ఎక్కడ ఉపవాసం ఉంటుందో తప్పకుండా పాపము ఆ చోట నిలవదు. హల్లెలూయా. అది బయటకు వచ్చేస్తుంది. ఇట్ విల్ బికమ్ పబ్లిక్ అండ్ డెఫినెట్లీ యూ హ్యావ్ ద రైట్ టు ఇంటర్వీన్ అండ్ దెన్ సాల్వ్ ద ప్రాబ్లం. అంత అధికారం, స్పిరిచువల్ అథారిటీ దేవుడు ప్రతి విశ్వాసకి ఇచ్చినాడు. వాడుకోవాలి. అది పోనీలే అనుకుంటుంటే కాదు. పాపం మనల్ని ముంచేస్తుంది. పాపం మన పిల్లల మీద శాపం తీసుకొస్తుంది. పాపం మరి కుటుంబంలో పాడు కీడు తీసుకొని వస్తే ఎందుకు దాన్ని భరించాలి? తప్పకుండా కయ్యాలు కలహాలకు దిగకుండా ఉపవాస ప్రార్థనలోకి దిగాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు సమాధానమునకే కర్త గాని అల్లరికి కర్త కాడు. తప్పకుండా అట్టి కుటుంబాల్లో దేవుని సమాధానము కలుగుతుంది. మరి 37వ కీర్తన 5వ వచనంలో ఒక మాటను చూడండి. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యమును నెరవేర్చు. హల్లెలూయా. నీ మార్గము దేవునికి అప్పగించు, నీ వ్యాజ్యం దేవునికి అప్పగించు. కుటుంబంలో ఏదైనా అన్యాయం ఉందా, మోసం ఉందా, నీకు తెలుస్తుందా? కమిట్ యువర్ సెల్ఫ్ టు ద లార్డ్. ఆయన నీ కార్యాన్ని నెరవేరుస్తాడు. ఆయన నమ్ముకో, ఆయన నీ కార్యమును నెరవేరుస్తాడు. చాలా పనుల భారము కుటుంబంలో ఉన్న అర్థం చేసుకునే వారు ఎవ్వరు లేరు. కొన్నిసార్లు భారం అంతా ఒకరి మీద పడుతుంది, ఇంకొకరు హాయిగా రిలాక్స్ చేస్తూ ఉంటారు. కుటుంబ భారంతో ఆ ఇల్లాలు కానీ మరి ఆ ఇంటి ఆయన కానీ, కొందరు స్త్రీలు సుఖాసక్తి గల స్త్రీలు, నిర్విచారులారా మీరు దేవుని మాట వినుడి. సుఖాసక్తి గల స్త్రీలారా మీరు యెహోవా మాట వినండి. చాలా సుఖభోగం లేని ఆసక్తి గల స్త్రీలు ఉంటారు. కుటుంబ భారం అంతా పురుషుని మీద పడుతుంది. ఈమె బొమ్మలాగా తయారై చక్కగా ఉంటుంది, అంతే, ఆమెకే టెన్షన్ లేదు. అలాంటి సమయాల్లో కూడా భార్య లేక భర్త దేవుని ఆశ్రయిస్తే తప్పకుండా దేవుడు న్యాయము చేస్తాడు. హల్లెలూయా. నీ పనుల భారము దేవుని మీద మోపాలంట. సామెతల గ్రంథం 16:3, నీ పనుల భారము యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగు. హల్లెలూయా. ఓ గాడ్ ఇస్ సో ఫెయిత్ఫుల్. ఎంత నమ్మదగిన వాడు, ఆయన కృపగలవాడు, ఆయన ఎంతైనా నమ్మదగిన వాడు. హల్లెలూయా. కాబట్టి మీ కుటుంబ జీవితంలో కొనసాగే వారు ఇవన్నీ కూడా గమనించాలి. భర్త త్రాగుతున్నాడు, ఏం చేయాలి? భర్త త్రాగితే భర్తను వదిలిపెడదామా? వీలు కాదు. ఆ త్రాగుడు నుండి నీ భర్తను దేవుడు విడిపించడానికి సమర్థుడని నమ్మాలి. దేవుని స్తోత్రం. అగ్నిగుండం నుండి షడ్రక్, మేషక్, అబేద్నెగోలను దేవుడు ఏం చేసినాడు? విడిపించినాడు. సింహ భోన్లో నుండి దానియేలుని ఏం చేసినాడు? విడిపించినాడు. చెరసాల నుండి పేతురుని ఏం చేసినాడు? విడిపించినాడు. విడుదలకు నాయకుడు, ఏదైనా విడిపించగలడు. కాబట్టి దేవా ఈ కట్టు తెంపేనాయన అని ప్రార్థన చేసినప్పుడు భర్తకు రక్షణ తప్పకుండా దేవుడు అనుగ్రహిస్తాడని నమ్మాలి. అంటే ఈ ఆధునిక సమాజంలో
దేవుడు నీకు కలిగించిన కుటుంబాన్ని ఏ విధంగా కట్టుకోవాలి, ఏ విధంగా కట్టుకోవాలంటే నువ్వు ఎక్కడికి వెళ్ళనవసరం లేదు. నీ ముందున్న పరిశుద్ధ గ్రంథాన్ని చక్కగా పఠించాలి. మన పితరులు నడిచిన మార్గాన్ని అవలంబించాలి. చాలా మోడర్న్ టెక్నిక్స్ వచ్చింది, అవి ఏవి పాటించినా కానీ నీ కుటుంబానికి భద్రత లేదు, పైగా కుటుంబం విడిపోతుంది. కుటుంబం చక్కగా కట్టబడాలంటే మరి యు లుక్ టు యువర్ ఫోర్ ఫాదర్స్, పురాతనమైన మార్గాలు నువ్వు వెతకాలంట. ఇర్మియా ప్రవక్త ఇశ్రాయేలు ప్రజల మధ్యలో జరిగే పాపాన్ని ఖండిస్తూ ఈ విధంగా ప్రజలకు సెలవిస్తున్నాడు. ఇర్మియా గ్రంథం 6:16, జెరెమియా 6:16. యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, మార్గంలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గురించి విచారించుడి, మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకోండి, అప్పుడు మీకు నెమ్మది కలుగు. పురాతనమైన మార్గం ఏంటి? ఆ ఇంటి ఆవిడ ఎన్ని కష్టాలు పడినా కానీ ప్రార్థన చేసి ప్రభు పాదాలు తడిపి ఆ ఇంటికి నెమ్మది తీసుకొని వచ్చేది. ఇప్పుడేంటి, ఆధునిక యుగంలో ఒక్క మాట చాలు, వెంటనే పుట్టింటికి పారిపోతారు. నేను పడను ఆ మాట అంటారు. కానీ ఒక్కసారి పాత కాలంలో ఉన్న స్త్రీలను చూడు, పరిశుద్ధ స్త్రీలు ఎంత సహనంతో వారి కుటుంబాలను కట్టుకున్నారు కదా. మనకు అన్ని మరి నిదర్శనాలు పరిశుద్ధ గ్రంథంలో నీకు లభిస్తుంది. కీర్తనలు 22 చూడండి, సామ్స్ 22, 4-5. మా పితరులు నీ యందు నమ్మిక ఉంచిరి, వారు నీ యందు నమ్మిక ఉంచగా నీవు వారిని రక్షించితివి, వారు నీకు మొర్ర పెట్టి విడుదల నొందిరి, నీ యందు నమ్మిక ఉంచి సిగ్గుపడక పోయిరి. హల్లెలూయా. ఒకవేళ సిలువే లేకుంటే నేను ఇక్కడ ఉండేదాన్ని కాను కదా అని నేను అనుకున్నాను. ఆ సిలువనే కదా నాకు ఈ ఆశీర్వాదాలన్నీ ఇచ్చింది. యేసుప్రభు నా కొరకు బలి అయి తన ప్రాణం త్యాగం చేయకుంటే, ఆ రక్తం ద్వారా నేను విమోచింపబడితే ఇంత గొప్ప ఆశీర్వాదం ఈరోజు నాకు ఉంటుందా? లేదు. నో క్రాస్ నో జాయ్ చెరియన్. హల్లెలూయా. సిలువే లేకుంటే నేను లేను, అసలు నేను బ్రతికి కూడా ఉండలేకపోయేదాన్ని. అంటే ఎంత మనము సిలువను ధ్యానించాలి. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనం, రక్షింపబడుచున్న వారికి దేవుని శక్తి. పితరులు దేవుని యందు నమ్మిక ఉంచినారు, వారు సిగ్గుపడలేదంట. తల్లి ఎంత ప్రార్థన చేసింది నా కొరకు, ఎంత ప్రార్థన చేసింది. అందరూ చెయ్యి విడిచినారు. మా నాన్నగారు అయితే చేతులు ఎత్తేసినాడు, ఇక్కడ పంపించాలి ఈమెను ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ కేరళ పంపించినారు. ఎందుకంటే నేను దేవుడు లేడు అంటున్నాను, ఆయనేమో దేవుడు ఉన్నాడు అంటున్నాడు. ఏంటిది పెద్ద కాంట్రవర్సీ కదా. దేవుడు లేడనే గుంపుకు నేను నాయకురాలను. మా కాలేజీలో కానీ బ్యాంక్లో వచ్చిన తర్వాత కూడా అంతే. అప్పుడు మా నాన్నగారు అన్నారు, వద్దు అస్సలు ఇక్కడ ఈమె పేరు ఉండొద్దు, ఈమె ఇక్కడ కనబడొద్దు, ఈమె ఎక్కడికి పెళ్లి చేసి ఎక్కడ పంపించాలి, కేరళ. కానీ నా పట్ల దేవుని తలంపు ఎంత విస్తారంగా ఉందండి. ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని స్తుతించు. ఐ హ్యావ్ టు లవ్ మై జీసస్ టిల్ ద ఎండ్ ఆఫ్ మై బ్రెత్. అంటే ఎంత నేను కృతజ్ఞత కలిగి ఉండాలి. యాకోబును తిరిగి తండ్రి ఇంటికి తీసుకొని వచ్చినట్టు నన్ను తిరిగి తీసుకొని వచ్చి తండ్రి చేసే సేవని, ఆ స్వాస్థ్యాన్ని నా చేతికి అప్పగించిన ప్రేమగల దేవునికి వందనాలు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీ అందరిని నడిపించడానికి మరి నాయకత్వంలో ఉంచినందుకు కూడా దేవుని వందనాలు చెల్లిస్తున్నాను. హల్లెలూయా. అంటే దేవుని యందు నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో నీ కుటుంబానికి పతనం లేదు. మరి ఆ తల్లి ఎంత ప్రార్థన చేసింది, తండ్రి కూడా కన్నీరు గార్చినారు, ప్రార్థన చేసినారు. వాళ్ళకు సిగ్గు కలగలేదు, అవమానం కలగలేదు. సిగ్గు అవమానానికి బదులుగా ఎన్నో రెట్లు ఘనత ఇప్పుడు కలిగింది. హల్లెలూయా. నీ కుటుంబంలో మారు మనసు ఎవరికైనా లేకుంటే ట్రై ప్రేయర్, ప్రార్థన చేయాలి. నువ్వు నోరు బారేసుకొని పెద్దగా అరుపులు కేకలుగా దానివల్ల నీకు ఏ ప్రయోజనం రాదు. పైగా వారు ఇంకా దిగజారిపోతారు. వారి కొరకు నువ్వు ప్రార్థన విజ్ఞాపన చేసినప్పుడు చూడండి, నేనే కదా మీ ముందు సాక్షిగా నిలబడుతున్నాను. నా కొరకు మా తల్లిదండ్రులు ప్రార్థించినారు. ఇప్పుడైతే నాకు రాను రాను రోజులు గడిస్తున్న కొలది దృఢమైన విశ్వాసం వచ్చేసి దేవుని మీద అసలు ఈసుమంత కూడా అనుమానం లేదు. అంతే. హల్లెలూయా. నాట్ అన్ ఐఓటా ఆఫ్ డౌట్. ఐ జస్ట్ ట్రస్ట్ గాడ్ ఫర్ ఎవ్రీథింగ్. భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను. 127వ కీర్తనలో ఒక మాట ఉంది, మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనొచ్చు కష్టార్జితమైన ఆహారం తినుచుంట వ్యర్థమే. ఆయన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. అంటే ఇక్కడ 127వ కీర్తన, ఇది యాత్రా కీర్తన, సొలొమోను రచించిన కీర్తన. దేవుడు లేకుంటే ఆ కుటుంబంలో శూన్యం, దేవుడు ఉంటే ఆ కుటుంబంలో ఐశ్వర్యం,
దేవుడున్న కుటుంబము సమాధానంతో ఉంటుంది. దేవుడున్న కుటుంబంలో అక్కర్లన్నీ తీరిపోతుంది, నెమ్మది ఉంటుంది. వారు చక్కని నిద్ర కూడా అనుభవిస్తారు. నిద్ర, ప్రియులు నిద్రించుండగా ఆయన వారికి ఇస్తున్నాడంటే, పెద్ద తుఫాన్ వచ్చినప్పుడు దోణిలో ఒకరు నిద్రపోతున్నారు. ఎవరది? యేసయ్య మాత్రం కులుకు లేదు, ఉలుకు లేదు, పలుకు లేదు, గమ్మున నిద్రపోతున్నాడు. అలాంటి నిద్ర అన్నమాట. దేవుని స్తోత్రం. సంఖ్యలతో బంధించినప్పుడు పేతురు ఏం చేస్తున్నాడు? హాయిగా నిద్రపోతున్నాడు. చుట్టుముట్టంతా అల్లకొల్లులం ఉన్న తన ప్రియులు ఈ సమాధానాన్ని, ఈ నిద్రను, ఈ శాంతిని వారు అనుభవిస్తారు. కుటుంబంలో సమాధానము, శాంతి అది ప్రభు ద్వారానే కలుగుతుంది. 127 కీర్తనలో వ్యర్థము 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 అని 3 సార్లు ఉంటుందండి. చూడండి, యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. 3 సార్లు చూసినాను ఈ మాట. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయవారు మేలుకొని ఉండుట వ్యర్థమే. మీరు వేక్కునే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారం తినుచుండుట వ్యర్థమే. 3 సార్లు ఏంటి? వ్యర్థం వ్యర్థం వ్యర్థం. సొలొమోను జ్ఞాని కదా, దేవుని యొద్ద నుండి జ్ఞానవరం పొందుకున్న మహాజ్ఞాని సొలొమోను రాస్తున్నాడు, దేవుడు లేకుంటే అంతా వ్యర్థమే. ప్రసంగి గ్రంథంలో సూర్యుని కింద సమస్తము వ్యర్థమే అని అంటున్నాడు. క్రొత్త నిబంధనకు వచ్చినప్పుడు పౌలు భక్తుడు 1 కొరింథీ 15:58 ఒకటి వ్యర్థం కాదన్నాడు. అదేంటది? ప్రభువునందు మన ప్రయాసము ఎప్పుడు వ్యర్థము కాదు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అంతా వ్యర్థమే. సూర్యుని కింద మనుషుడు పడే ప్రతి ప్రయాసం వ్యర్థమని జ్ఞాని అయిన సొలొమోను అంటున్నాడు. దేవుడు లేకుంటే అంత వ్యర్థమే అని 127 కీర్తనలో అంటున్నాడు. కానీ ఒక్కటి వ్యర్థం కాదు. అది ఒకసారి చదువుదాం. 1 కొరింథీ 15:58 కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి ఎప్పటికీ నీ ఆసక్తులనై ఉండండి. నీ భర్త కొరకు నువ్వు చేసే ప్రార్థన వ్యర్థము కాదు. నీ భార్య మారుమనసు కొరకు నువ్వు చేసే ప్రార్థన వ్యర్థము కాదు. పాపం తొలగిపోవాలి నీ గుడారం నుండి నువ్వు చేసే ప్రయాసము, ప్రార్థన, ఉపవాసం వ్యర్థము కాదు. నీ పిల్లల కొరకు నువ్వు ఉదయమే లేచి నిద్ర త్యాగం చేసి ప్రభు పాదాల దగ్గర మోకరించడం వ్యర్థము కాదు. దేవుని కొరకు నువ్వు ఇచ్చే ఏ కానుక కూడా వ్యర్థము కాదు. దేవుని పనిలో నువ్వు చేసే ప్రతి పని ఏనాడు వ్యర్థము కాదు. హల్లెలూయా. తక్కిందంతా వ్యర్థమే. వ్యర్థం వ్యర్థం వ్యర్థం. కానీ ఇది మాత్రం వ్యర్థం కాదట. నువ్వు దేవుని కొరకు ఉదయం లేచి దేవుని ఆలయానికి పరుగు స్నానం చేసి శుభ్రంగా బైబిల్ పట్టుకొని వచ్చినావంటే అది ఏనాడు వ్యర్థము కాదు. వాక్యం చదివితే వ్యర్థము కాదు. దేవుని సన్నిధిలో గడిపే ప్రతి క్షణం కూడా అది విలువైంది, వ్యర్థము కాదు. 127 కీర్తనకు రండి. దేవుడు లేని ఇల్లు వ్యర్థం, దేవుడు లేని పనులు వ్యర్థం, దేవుడు లేని కాపుదల కొరకున్న ప్రయాసము వ్యర్థం, దేవుడు లేని కష్టార్జితము వ్యర్థం. దేవుడు ఉండాలి. గాడ్ షుడ్ బీ ఇన్ యువర్ హౌస్. ఇట్ షుడ్ బీ జీసస్ సెంటర్డ్. అందుకే ప్రసంగి 4:12 సొలొమోను ఒక మాట రాస్తాడు, 3 పేటల త్రాడు ఎన్నడూ తెగదంట. ప్రభు ఉండాలంట అక్కడ 3వ వ్యక్తిగా. మాకు అన్నీ ఉన్నాయండి, బంగారం ఉంది, వెండి ఉంది, ఇల్లు ఉంది, వాకిలి ఉంది, కార్లు ఉన్నాయండి, మాకు చాలా వాహనాలు ఉంది, కానీ సమాధానము లేదండి. అసలు ఇవి ఏమి లేకున్నా ఒకటి ఉంటే చాలేంటది సమాధానం. హల్లెలూయా. అన్నుండి లాభం ఏంటి? పీకలు కోసుకుంటారు, చస్తారు, చంపుతారు. ఎందుకు ఇది? అల్లకొల్లలో సాతాను తాండవమాడి గృహాలు ఎన్ని ఉన్నాయి. వారికి ఏం రేషన్ కొదువైనది కాదు కొట్లాట. చార్ల్స్ డయానా ఇద్దరు రాజు రాణి, వాళ్ళు అల్లరి చేస్తేనట పక్కన వినబడేదట. వారి పెద్ద రాజభవనంలో నుండి కేకలు వినబడేదట. వాళ్ళిద్దరికి కలయిక లేదు సరిగా, మనస్పర్ధలు. ఏం తక్కువైంది? బియ్యం తక్కువైంది వాళ్ళకు. రాజభవనంలో ఏం తక్కువ ఉంటుందండి? ఏం తక్కువైంది? దేవుడు లేడు. దేవుడు లేడు. దేవుడు లేని కుటుంబాలన్నీ దయ్యాల కొంపగా మారిపోతుంది. దయ్యాలకు నువ్వు ఇన్విటేషన్ ఇచ్చే అవసరమే లేదు, అక్కడే పీఠం వేసి కూర్చుంటుంది. దేవుడు ఉండాలి. హల్లెలూయా. నీ కుటుంబంలో దేవుడు ఉండాలి, నీ హృదయంలో దేవుడు ఉండాలి, నీ పిల్లల మధ్యలో దేవుడు ఉండాలి. ఆ హృదయం ఖాళీగా ఉన్నందుకు ఒక్క దయ్యం పోయి ఎన్ని దయ్యాలు పట్టుకొచ్చిందట? 7 దయ్యం, మరి 7 దయ్యాలను పట్టుకొని వచ్చిందట. మొత్తం దయ్యాలకు మరి
స్థావరమైపోయింది. కాబట్టి నీ కుటుంబంలో దేవుడు ఉన్నాడా? ఈరోజు అదే కుటుంబ విలువలు అనే ప్రసంగంలో నీ కుటుంబంలో దేవుడు ఉన్నాడా? మేక్ ష్యూర్ దట్ గాడ్ ఈజ్ రిసైడింగ్ ఇన్ యువర్ ఫ్యామిలీ. నీ కుటుంబంలో దేవుడు ఉంటే గాడ్ విల్ టేక్ చార్జ్ ఆఫ్ ద ఎంటైర్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్. ప్రతి సమస్యను ఆయన పరిష్కరించగలడు. ఇక్కడ యెహోవా ఇల్లు కట్టించనిడల దాని కట్టువారి ప్రయాసము. చాలామంది ఇండ్లు కడతారండి, వాళ్ళకి అసలు ఒకటే ధ్యాస ఉంటుంది. ఎక్కడుందండి భూమి? 100 గజాలైనా చాలండి, 2 రూమ్లైనా చాలండి, ఎందుకంటే 2 ఒక్కటైనా చాలండి. అది కాదు ముఖ్యం. దేవుని రాజ్యం నీతిని నువ్వు వెతుకుతే ఇల్లు వాకిళ్ళంతా నీ సొంతమైపోతుంది. దేవుని స్తోత్రం. దేవుడు ఉన్నాడా నీ కుటుంబంలో? దేవుడు ఉన్నాడా నీ యొక్క కాపురంలో? దేవుడు ఉన్నాడా నీ యొక్క గృహములో? అది చాలా ముఖ్యం. దేవుడు ఆ కుటుంబాన్ని కట్టకుంటే కట్టువాని ప్రయాసము వ్యర్థం. దాని అర్థం ఏంటంటే ఎవరి సహాయం నువ్వు నిత్యం కోరాలి? దేవుని సహాయం. ఎవరి మీద ఆధారపడాలి? దేవుని మీద ఆధారపడాలి. ప్రతిదీ ఎవరితో నీవు సంభాషించాలి? దేవునితో. ప్రతి దాంట్లో దేవుని చిత్తము జరిగిరాలని నీకు ఆశ కలగాలి. అప్పుడే ఆ కుటుంబము చక్కగా కట్టబడుతుంది. యెహోవా పట్టణము కాపాడని ఎడల దాని కావలి కాయువారు మేలుకొనియుట వ్యర్థం. దేవుడు కాపాడాలి. దేవుడు నీ ప్రాణాన్ని కాపాడాలి, నీ భర్త ప్రాణాన్ని కాపాడాలి, భార్య ప్రాణాన్ని కాపాడాలి. అవును అంటారు కదా, మీరు చిరంజీవులుగా ఉండాలి. శుభం పలుకుతారు పెళ్లిపీటల మీద. మీరు ఆయుస్సుతో ఆరోగ్యంతో 3 పువ్వులు ఎన్ని కాయలు? 6 కాయలు. కడుపు నిండా పిల్లలను కనాలి. అది శుభములు మంచిదే, కానీ దేవుని యొక్క సెలవు కావాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. గాడ్ షుడ్ బ్లెస్ యువర్ ఫ్యామిలీ. దేవా, నీవు నా కుటుంబమును దీవించిన ఎడల అది ఎన్నటెన్నటికి దీవెన. హల్లెలూయా. నీవు ఆశీర్వదించాలి నా కుటుంబాన్ని. ఎవరో మిమ్మల్ని గట్టెక్కిస్తారని ఎప్పుడు అపోహలు పెట్టుకోకండి. సొంత వారు బంధువులు ఉన్నారులే వాళ్ళు మాకు అని ఎప్పుడు అనుకోకండి. ఎందుకంటే మీరు ఔన్నత్యంలోకి రాగానే మొట్టమొదట కన్ను కుట్టేది ఎవరికి తెలుసా? మీ బంధువులకి. మీ బంధువులే కన్నెర్ర చేసుకుంటారు. అన్నదమ్ముల మధ్యలోనే గొడవ వస్తుంది. వదినలు చూస్తే ఊరుకోరు, పళ్ళు కొరుకుతారు, కళ్ళు తిప్పుతారు. చూస్తే మళ్ళీ రక్త సంబంధికులే. అంటే మనల్ని బాగు చేసేది, మనకు ఔన్నత్యం ఇచ్చేది, మన స్థితిగతులను మార్చేది ఎవరు కాదు, ప్రభు మనకు తోడు ఉండాలి. దేవుని స్తోత్రం. ప్రభు మన గృహంలో ఉండాలి. అప్పుడే మనకు కాపుదల ఉంటుంది. విల్ బి ప్రొటెక్టెడ్. చూడండి, మరి ఇతరులను నశింపజేయడానికి, అంతమొందించడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తారు. ఆహారంలో కూడా విషం కల్పిస్తారు, కొన్ని ప్రయోగాలు చేస్తారు. ఎందుకంటే వారు బ్రతికి ఉండడం వీరికి ఇష్టం ఉండదు. కానీ విషకరమైనది ఏది కూడా మీకు హాని చేయదంటాడు యేసు ప్రభు శిష్యులతోటి. దేవుని స్తోత్రం. ఎందుకంటే ప్రభు కాపాడుతాడు. ఆయన నీ ప్రాణమును కాపాడుతాడు. దేవుని స్తోత్రం. నీ పిల్లలను దేవుడు కాపాడాలి కదా. మంచి కుటుంబంలో మరణాలు వస్తే ఎంత విషాదకరం అండి. ఎంత ప్రేమిస్తాం. కుటుంబం అంటే మన సొత్తు ఆస్తిలాగా భావిస్తాం కదా. ఎవరికన్నా ఏదైనా అయితే మనం నెమ్మదిగా ఉండలేం కదా. కుటుంబంలో ఉన్న ఒక బాబు లేక మరి ఒక వ్యక్తి ఆ సంతానం కన్నా, భర్త భార్యల కన్నా అస్వస్థ వస్తే నెమ్మది ఉండదు ఇంకా మనకు. మనం ఎప్పుడు వారి గురించి ఆలోచిస్తూ ఉంటాం. కానీ ప్రభు అంటున్నాడు, నేను కాపాడితేనే అది కాపుదల. దేవుని స్తోత్రం. అనుకుంటున్నారా మందులు, మాకు డబ్బులున్నాయి మందులు కొనుక్కుంటాం. మాకు పెద్ద డాక్టర్లు తెలుసండి, హై డాక్టర్స్ తెలుసంట. నీ ప్రాణమును కాపాడడానికి మందులు కాదు, డాక్టర్లు కాదు, దేవుడే దిగొస్తాడు. దేవుని స్తోత్రం. ఆయన నీ ప్రాణమును ఏం చేస్తాడని కాపాడుతాడు. దేవుడు కాపాడుకుంటే నీ ప్రాణము నీలో ఉండదు. సమాధిలోకి దిగిపోకుండా ఆయన నీ ప్రాణమును ఏం చేస్తున్నాడు? విమోచిస్తున్నాడు. దేవుని స్తోత్రం. దేవుడు కాపాడుకుంటే ఈరోజు ఇక్కడ ఉండదు. మీ అడ్రస్ ఎక్కడ ఉంటుంది మీకు తెలుసు కదా. అంటే సజీవుల లెక్కలో మనల్ని ఉంచినాడు అంటే దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు? కాపాడుతున్నాడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. ఆయన తన కనుగుడ్డును కాపాడినట్లు మనల్ని కాపాడుతున్నాడు. ఎన్నిసార్లు నువ్వు పడకబట్టినావు?
ఎవరు నిన్ను ఆదుకోలేదే, ఎవరు నిన్ను ఉద్ధరించలేదే, కానీ నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే అని సెలవిచ్చిన దేవుడు. దేవుని స్తోత్రం. ఆశలన్నీ వదులుకున్నాను, ఎవ్వరు నన్ను సహాయం చేయరు, నా ప్రాణం పోతుంది, దిక్కెవరు లేరు అనుకున్నప్పుడు దేవుడు దిక్కై ఉంటాడు. కాబట్టి యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయువారు మేలుకొని ఉండుట వ్యర్థమే. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనొచ్చు కష్టార్జితమైన ఆహారం తినుట వ్యర్థమే. ఎప్పుడు అనకూడదు ఇది నాకు కష్టం అండి, చెమట నేల గొట్టి నేను ఇల్లు కట్టినానండి, నేను కష్టపడి పిల్లల్ని పెంచినానండి, నా సొంత కాళ్ళ మీద నేను నిలబడుతూ. ఇవన్నీ పిచ్చి మాటలు. దేవుని ఉగ్రత వస్తే నువ్వు భరించలేవు. నెవర్ అట్టర్ సచ్ నాన్ సెన్స్. ఈరోజు మేమేమై ఉన్నామో అది కేవలము దేవుని యొక్క మహాకృప ద్వారానే అని చెప్పాలి. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. హల్లెలూయా. దేవుడు నీకు తోడుగా లేకుంటే, దేవుడు నీ కష్టార్జితాన్ని కాపాడకుంటే చిల్లుబడిన సంచిలో వేసినట్టే ఉంటుంది కదా నీ కష్టం. కష్టపడినావు తెలుసు, అందరికీ తెలుసు, పిల్లలకు కూడా తెలుసు. మాటి మాటికి ఏం చెప్పనవసరం లేదు. అంటే తెలివైన వాళ్ళు అందరూ అర్థం చేసుకుంటారు. వాళ్ళకేమి నువ్వు నూరిపోయే అవసరం లేదు. నువ్వు కష్టపడినావని తెలుసు, మాటి మాటికి ఏం చెప్పనవసరం లేదు. బీ డిగ్నిఫైడ్, అంతే. కష్టపడినావు, దేవునికి అప్పగించుకో, పిల్లలు అది గమనిస్తారు తప్పకుండా. కాబట్టి దేవునికే తగిన మహిమను నీవు చెల్లించాలి. దేవునికి స్తోత్రం. ఒకవేళ దేవుడు నీ కష్టార్జితాన్ని దీవించకుంటే 128వ కీర్తనలో ఒక మాట ఉంది కదా, 2వ వచనంలో, నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితాన్ని అనుభవిస్తావు. నువ్వు సంపాదించింది అనుభవించాలంటే ఎవరు సెలవు కావాలి? దేవుడు. హగ్గై 1వ అధ్యాయము 6-7 వచనాలు నేను చదువుతున్నాను. నీ కష్టార్జితాన్ని దేవుడు కాపాడుకుంటే వ్యర్థమే కదా. కాబట్టి సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మీ ప్రవర్తనను గురించి ఆలోచించుకొనుడి. మీరు విస్తారముగా విత్తినను మీకు కొంచెమే పండాను. మీరు భోజనము చేయుచున్నను ఆకలి తీరకై ఉన్నది, పానము చేయుచున్న దాహము తీరకై ఉన్నది, బట్టలు కప్పుకొనుచున్నను చలి ఆగకున్నది, పనివారు కష్టము చేసి జీతము సంపాదించుకున్నను జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉన్నది. కాగా సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మీ ప్రవర్తనను గురించి ఆలోచించుకోనండి. హల్లెలూయా. కష్టం చేసినా అంటున్నావా, లక్షలు సంపాదించుకున్నావు, ఒక్క ఇంజెక్షన్ కట క్యాన్సర్ ఇలాంటి ముదిరిపోయిన రోగాలు వస్తే 1,85,000 ఒక్క ఇంజెక్షన్ అయిపోయిందా? చిల్లుబడిన సంచిలో వేసినట్టే అయిపోతుంది దేవుని కృప లేకుంటే. అందుకే పౌలు భక్తుడు అపోస్తులు అంటున్నాడు, నేను ఏమై ఉన్నానో అది కేవలము దేవుని యొక్క మహాకృప ద్వారానే. ఆల్వేస్ గివ్ గ్లోరీ టు గాడ్. ఆయన మహిమ నిమిత్తమే మనల్ని సృజించుకున్నాడు. ఆయన మహిమ నిమిత్తమే మనకు కుటుంబాలు అనుగ్రహించినాడు. కుటుంబం అనేది దేవుడు పెట్టిన వ్యవస్థ అని నేను చెప్పినాను కదా. కాబట్టి నీ కష్టార్జితము ఆశీర్వదింపబడాలి. నీవు అంటే ఘనత మహిమ దేవునికే ఆరోపించాలి. దేవుడు ఉండాలి, నీ పనిపాట్లలో దేవుడు ఉండాలి. గాడ్ షుడ్ బి ఇన్ యువర్ మిడ్స్ట్. దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, దానికి చలనము లేదు. నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. 2 సమూయేలు 7:29. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు 21 రోజుల ఉపవాస ప్రార్థనలు 2026 జూన్ 1 నుండి 21వ తేదీ వరకు ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు. అంశం కుటుంబం దేవుని బాటలో. స్థలం మెనోనైట్ బ్రదరన్ బేథెల్ చర్చ్, మిషన్ కాంపౌండ్, గోల్కొండ క్రాస్ రోడ్స్, ముషిరాబాద్, హైదరాబాద్. అందరికీ ఆహ్వానం. ఆహ్వానించువారు దైవజనురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షులు, సీనియర్ పాస్టర్, UPF హైదరాబాద్. వివరములకు సంప్రదించండి 9550504718 మరియు 9030757571. దినం దేవునితో నేను. కుటుంబ వ్యవస్థలు, జీవన విలువలు అస్తవ్యస్తంగా మారుతున్న ఈ రోజుల్లో ప్రభువు దాసురాలు రెవరెండ్ డాక్టర్ జాయ్ చెరియన్ గారు దైవ దర్శనంతో ప్రభువు సన్నిధిలో కనిపెట్టి పొందిన 366 విభిన్న ధ్యానాంశములను ప్రతిదినం దేవునితో నేను అనే పుస్తక రూపంలో
ప్రపంచానికి అందించారు. ఇది అనేకుల జీవితాలను ప్రభావితం చేసే ఒక విలక్షణమైన గ్రంథము. పరిశుద్ధాత్మ దేవుడు ఈ పుస్తకమును పఠించే ప్రతి ఒక్కరిని స్పృశించి శక్తితో నింపునుగాక. ఈ పుస్తకాలిప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ నూతన సంవత్సరంలో దీనిని మీరు ధ్యానించండి, మీ బంధుమిత్రులకు ఆత్మీయ బహుమతిగా అందించండి. పుస్తక ప్రతుల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9550504718, 9030757571. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా.